రాగలిగారంటే అదే గొప్ప విషయం అంటారు. సో అందువల్ల డెఫినెట్గా క్రాస్ ఓటింగ్ అన్న ఎంతో కొంత జరిగి ఉండాలన్నది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. సార్, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ అలాగే మరో 2 ఇండిపెండెంట్ సభ్యులు ఈ ఓటింగ్కి దూరంగా ఉన్నారు. ఇప్పుడు బీజేడీ విషయానికి వస్తే రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ బీజేడీనే ఓడించింది. అంటే బీజేడీకి ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అయినా కూడా ఎందుకు బీజేడీ ఓటింగ్లో పాల్గొనలేదు సార్? బీజేపీ మాయాజాలం ఏంటి? అంటే మీరన్నట్లు బిజు జనతా దళ్ ప్రధాన ప్రత్యర్థి అక్కడ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే అక్కడ ట్రయాంగులర్ కంటెస్ట్ బీజేపీ, బీజేడీ, కాంగ్రెస్. ఇప్పుడు కూడా బీజేపీ అధికారంలో ఉంది. బిజు జనతా దళ్ ప్రధాన ప్రతిపక్షం. 3rd ప్లేస్లో కాంగ్రెస్ ఉంటుంది. బీజేడీ 2024 వరకు 24 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. 24 ఇయర్స్ పవర్లో ఉంది. 24 ఇయర్స్ తర్వాత మీకు ఓడిపోయింది బిజు జనతా దళ్, ఓడించింది భారతీయ జనతా పార్టీ. 2009 వరకు బీజేపీ, బీజేడీ మిత్రపక్షాలే. 2009 తర్వాత విడిపోయాయి. సో అప్పటి నుంచి బిజు జనతా దళ్ అప్రకటిత మిత్రపక్షంగానే ఉంటూ వచ్చింది ఒక రకంగా. ఎందుకంటే అన్డిక్లేర్డ్ అలై, ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ లాగా ఉంటూ వచ్చింది. ఆ బీజేపీకి ఈవెన్ బీఆర్ఎస్ ఫస్ట్ టర్మ్లో కూడా అదే రకమైన ధోరణే ఉండే. కేసీఆర్ మోడీని పొగడడం చూసాం, మోడీ వచ్చి మెట్రో ఇనాగ్రేషన్ చూసాం, మోడీ వచ్చి భగీరథ మిషన్ భగీరథ కేసీఆర్ గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ప్రారంభించడం చూసాం. ఇవన్నీ చూసాం. దుబ్బాక ఉప ఎన్నిక తర్వాతనే బీఆర్ఎస్ కాస్త బీజేపీ తనకెక్కడ ప్రత్యర్థి కాబోతుందో మేల్కొని బీజేపీని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. కోవిడ్లో ఒక ప్రతిపక్ష సీఎం ముఖ్యమంత్రి పైన, ప్రధానమంత్రి పైన విమర్శలు చేస్తే కేసీఆర్ డిఫెండింగ్కి వచ్చాడు. సో ఇవన్నీ జరిగాయి. సో బిజు జనతా దళ్ కూడా ఒక రకంగా నాన్ ఎన్డీఏ అలైగానే ఉంటూ వచ్చింది. కానీ అదంతా ఆఖరికి బిజు జనతా దళ్ కొంపే ముంచింది. అంటే బీజేపీని అనుకూలంగా ఉన్న పార్టీలు లాభపడ్డాయి, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు లాభపడ్డాయి. ఇప్పుడు తెలుగుదేశం అనుకూలంగా ఉంది బీజేపీకి. సో బీజేపీ అనుకూలంగా ఉంటే లాభపడ్డది, అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా నిలబడింది. తెలంగాణలో బీజేపీని పక్కకు పెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో బీజేపీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే అటు బీజేపీతో ఉండక, ఇటు బీజేపీ వ్యతిరేక పక్షంలో ఉండక తటస్థ వైఖరి, ఈక్విడిస్టెంట్, సమదూర సిద్ధాంతాన్ని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోయింది, బీఆర్ఎస్ ఓడిపోయింది, బిజు జనతా దళ్ ఓడిపోయింది. ముగ్గురు ఓడిపోయారు. అంటే దేశ రాజకీయాలను పరిశీలిస్తే ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమిగా దేశ రాజకీయం విడిపోయింది. ఇందులో నేను వేరే ఉంటా అంటే ప్రజలు అంగీకరించడానికి సిద్ధంగా లేరు అనటానికి 2024, 23 అసెంబ్లీ ఎలక్షన్స్, 24 లోక్సభ ఎలక్షన్స్ ఇందుకు ఉదాహరణ. 23 అసెంబ్లీ ఎలక్షన్లో ప్రధాన ప్రతిపక్షంగా ఎమర్జ్ అయిన బీఆర్ఎస్ కాస్త 2024 లోక్సభ ఎలక్షన్లో ఒక్క సీటు రాలేదు. 8 సీట్స్ కాంగ్రెస్, 8 సీట్స్ బీజేపీకి వచ్చాయి. బీఆర్ఎస్ డ్రూ ఏ బ్లాంక్. ఓటింగ్ కూడా 20% పడిపోయింది. అంటే నాన్ బీజేపీ, నాన్ ఇండియా కూటమి అంటే నడవదు అనడానికి ఇది ఉదాహరణ. సో అందువల్ల బిజు జనతా దళ్ నేర్చుకోలేదు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే బిజు జనతా దళ్ నేర్చుకోలేదు, బీఆర్ఎస్ నేర్చుకోలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా నేర్చుకోలేదు. ఇంత క్లియర్గా ప్రజల మూడు కనబడుతున్నా కూడా అటు ఎన్డీఏ కూటమిలో ఉండు, లేదా ఇటు ఇండియా కూటమిలో ఉండు, మధ్యలో ఉంటే ప్రజలు అంగీకరించడానికి రెడీగా లేరు. అట్లీస్ట్ జాతీయ రాజకీయాల విషయానికి వచ్చింది. ఇది ఒరిస్సాలో బిజు జనతా దళ్ ఓటమి, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి, తెలంగాణలో మీకు బీఆర్ఎస్ ఓటమి, పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ కోలుకోకపోవడం, ఇవన్నీ కూడా క్లియర్ ఇండికేషన్గా కనబడుతున్నాయి మనకు. అయినా కూడా మా వైఖరి మారడం లేదు, మారకోమని ఈ 3 పార్టీలు వివరించాయి. అందులో బీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, బిజు జనతా దళ్ వివరించడంలో కూడా కాస్త తేడా కూడా ఉంది. బీఆర్ఎస్కి అయితే కనీసం ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయాల్లో. అందువల్ల గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితి కాదు. ఇప్పుడు గతంలో బీజేపీ వ్యతిరేక అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన మాట నిజం. కానీ ఈసారి మద్దతు ఇవ్వాలి అంటే బీఆర్ఎస్ వ్యతిరేక అభ్యర్థి
కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి అభ్యర్థి, ఒక రకంగా కాంగ్రెస్ ఎండార్స్ చేసిన అభ్యర్థి, అందులోనూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించిన అభ్యర్థిని కూడా వార్తలు వచ్చాయి. అందువల్ల బీఆర్ఎస్కు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నమాట నిజం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో కాంగ్రెస్ లేదు. ఆంధ్రప్రదేశ్ మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి తన పైన సిబిఐ ఈడీ కేసుల దృష్ట్యా బీజేపీతో ఈ 11 ఏళ్లలో అంటకాగారు. క్లియర్గా బీజేపీకి మద్దతుగానే ఉన్నారు. ఆ ప్యాటర్న్ ఇప్పుడు కూడా సేమ్. కారణం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ బీజేపీ ఓడించలేదు. బీజేపీ కూడా టీడీపీ జనసేనతో కలిసి ఓటమికి కంట్రిబ్యూట్ చేయవచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేతిలో ఓడిపోలేదు. అది మనం గమనించాలి. కనీసం ఆ టీడీపీ జనసేనకు బీజేపీ సహకరించడం వేరు, బీజేపీ చేతిలో ఓడిపోవడం వేరు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కాదు. కానీ బిజు జనతా దళకు వచ్చేవరకు ఏంటంటే ప్రధాన ప్రత్యర్థి బీజేపీ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కాదు, బీఆర్ఎస్కు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కాదు. అందువల్ల వారు ఇండియా కూటమి అభ్యర్థికి ఓటు వేయకపోయినా కాస్త రీజనింగ్ ఉంటుంది. కానీ బిజు జనతా దళ్ తనను ఓడించిన తమ ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేయలేదు? ఇప్పుడే కాదు, కొద్ది వారాల క్రితం వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ వచ్చింది. అక్కడ కూడా బీజేడీ ఇదే వైఖరి, సెకండ్ వైఖరి వహించింది. అంటే తమ రాజ్యసభ సభ్యులకు కాన్షియన్స్ ప్రకారం ఓటు వేయండి అని ఓటేశారు. మీ ఇష్టం, మీరు ఎలా అనుకుంటే అలా ఓటు వేయండి. కొందరు బీజేపీకి అనుకూలంగా ఓటేశారు, కొందరు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. సహజంగా మరి ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుంది బిజు జనతా దళ్ అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనికి ఒకటి పర్సనల్ కారణము, రెండు పొలిటికల్ కారణం. పర్సనల్ కారణం ఏంటంటే నవీన్ పట్నాయక్ ప్రభుత్వం పైన అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సో బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే వెంటనే సిబిఐలు ఈడీలు వస్తాయి. అవి వస్తే బిజు జనతా దళ్ మరింత బలహీనపడే ప్రమాదం ఉంటుంది. సేమ్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రాబ్లమే మీకు బిజు జనతా దళకు ఉంది. అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కాపాడినట్టే బీజేపీ అక్కడ తన ప్రధాన ప్రత్యర్థి అయిన బిజు జనతా దళని కూడా కాపాడుతుంది. ఎందుకు కాపాడుతుంది అంటే దానికి పొలిటికల్ రీజన్ నేను చెప్తాను. సో ఇక్కడ మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి పైన 11 ఏళ్ళుగా సిబిఐ కేసు, ఈడీ కేసులో కదలిక లేదు. అదే ప్రతిపక్ష నేతలైన అరవింద్ కేజ్రీవాల్, మనోజ్ సిసోడియా, హేమంత్ సోరెన్, బీఆర్ఎస్ ఎంపీ ఎమ్మెల్సీ కవిత, వీళ్ళందరి వ్యవహారాల విషయంలో చూసాం మనం. ఎందుకు లేదు? అందులో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగంగా ఉంది. 11 ఏళ్లలో ఫస్ట్ ఒక సెకండ్ టర్మ్ 2019 to 24 మినహా అంతకు ముందుంది, ఇప్పుడు ఉంది. తెలుగుదేశం నుంచి ఒత్తిడి కూడా ఉంది. అయినా కూడా నాకున్న సమాచారం అయితే స్పష్టంగా బీజేపీ ఆల్ ఇండియా లీడర్షిప్, మోడీ, అమిత్ షాలు చంద్రబాబు నాయుడుకు చెప్పారు, మేము మాత్రం జగన్పై ఏ చర్య తీసుకోము, మీరు కావాలంటే రాష్ట్రంలో ఏం చేసుకుంటారో చేసుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడ వాస్తవంగా ఈసారి మరీ ముఖ్యం. 2014లోనేమో బీజేపీ టీడీపీ మద్దతుపై ఆధారపడ్డ పార్టీ కాదు, బీజేపీకే సొంతగా మెజారిటీ ఉంది. 2024 అలా కాదు, బీజేపీకి సొంతగా మెజారిటీ లేని పరిస్థితి. జేడీయూ టీడీపీ కనుక మద్దతు ఉపసంహరించుకుంటే మోడీ ప్రభుత్వమే పడిపోతుంది ఈవెన్ టుడే. అయినా కూడా టీడీపీ ఫోర్స్ పనిచేయడం లేదు. అంటే బీజేపీకి జగన్కు ఉన్న బంధం ఎంత బలమైందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో అందువల్ల జగన్ మోహన్ రెడ్డి అనివార్యంగా బీజేపీకి ఓటు వేయాల్సిందే. అంత గట్టి బంధం ఉన్నప్పుడు ఏం చేస్తాడు? కానీ ఒరిస్సాకు వచ్చే వరకు కూడా సేమ్ సిచ్యువేషన్. ప్రధాన ప్రత్యర్థి బిజు జనతా దళ్ అయినా ఇంతవరకు బీజేపీ ప్రభుత్వం వచ్చి ఎలా దాటిపోయినా ఎక్కడా బిజు జనతా దళ నాయకులపైన చర్యలు లేవు. అప్పటిదాకా ఎన్నికల్లో అవినీతి ఆరోపణలు ప్రైమ్ మినిస్టర్తో సహా అందరూ చేశారు, కానీ ఎక్కడా ఒక్క చర్య లేదు. సేమ్ ఇక్కడ తెలంగాణలో ఏ వైఖరో రోజు బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ పైన బీజేపీ ఆరోపణలు చేస్తుంది, అవినీతి ఆరోపణలు చేస్తుంది, కానీ ఒక్క కేసు లేదు బీఆర్ఎస్ కేసీఆర్ పైన. ఇప్పుడు అందుకే నీకు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఆ కాళేశ్వరం కేసు తీసుకెళ్లి మోడీ కోర్టులో వేశాడు, ఇప్పుడు తేల్చుకుందాం సహా అని. సో అందువల్ల సిమిలర్ స్ట్రాటజీ మీరు గమనిస్తే అక్కడ నవీన్ పట్నాయక్ పైన అవినీతి ఆరోపణలు చేస్తారు, ఇక్కడ కేసీఆర్ పైన ఆరోపణలు చేస్తారు. ఇక్కడ కేసీఆర్ను 11 ఏళ్లలో బీజేపీ ఏమనదు, అక్కడ కూడా ఏమనదు. ఎందుకంటే
ఈ ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు అవసరం వస్తాయో తెలియదు కనుక సో అందువల్ల ఈవెన్ ఇండియా కూటమిలో ఉన్న డిఎంకేని కూడా ఏమీ అనడం లేదు. 2G కుంభకోణంలో క్లీన్ చిట్ ఇచ్చేశారు కదా, ఎందుకంటే దాంట్లో డిఎంకే నేతలు ఉన్నారు కదా. వాస్తవంగా డిఎంకే కాంగ్రెస్తో ఉంది, డిఎంకేని అటాక్ చేయాలి, కానీ బీజేపీ డిఎంకేని ముట్టుకోదు. ఎందుకు ముట్టుకోదు అంటే డిఎంకేతో రేపు ఎప్పుడు ఏం పని పడుతుంది. ఇవాళ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో 10 మంది డిఎంకే సభ్యులు బీజేపీకి అనుకూలంగా ఓటేశారని వార్తలు కూడా వస్తున్నాయి కదా. సో అందువల్ల అక్కడ నవీన్ పట్నాయక్ పైన ఏ రకమైన కేసులు ఆయనపై కానీ ఆయన మంత్రులపై కానీ ఆయన సమయంలో పనిచేసిన అధికారులకు ఇప్పుడు బీజేపీ బ్రహ్మాండమైన అపాయింట్మెంట్లు ఇచ్చింది. అక్కడ నిన్నటి దాకా ఆరోపించింది ఇంకో ఫలానా అధికారులు నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో సీనియర్ పొజిషన్లో ఉండి అవినీతికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. తాము అధికారంలోకి వచ్చాక వాళ్ళు మంచి మంచి అపాయింట్మెంట్లు ఇచ్చింది. రాజకీయం ఎలా ఉంటుంది చూడండి. దీనికి కారణం ఏంటంటే మళ్ళీ పొలిటికల్ రీజన్ ఏంటంటే అక్కడ బీజేపీకి బీజేడీకి ఇద్దరికీ కూడా కాంగ్రెస్ లేకుండా చేయడం, కాంగ్రెస్ ముక్తు ఒడిస్సా చేస్తే ఇద్దరికి లాభం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కనుక మీకు బిజు జనతాదళ్ నవీన్ పట్నాయక్ ఓల్డేజ్ వచ్చాడు, ఆయన అనారోగ్యంతో ఉన్నాడు. సో ఎంతకాలం ఆయన పార్టీ నడుపుతారనేది తెలియదు, ఆయనకు వారసులు లేరు. ఆ మధ్య ఒక ఐఏఎస్ అధికారి, తనకు సన్నిహితమైన ఐఏఎస్ అధికారి పాండ్యన్ను తన వారసులుగా ప్రకటించాడు. ఆయన తమిళనాడుకు చెందిన వ్యక్తి, ఆయన వైఫ్ ఒరిస్సాకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. పాండ్యన్నే లక్ష్యంగా చేసుకుని బీజేపీ పెద్ద ప్రచారం కూడా నడిపింది, నాన్ ఒడియా తమిళను తీసుకొచ్చి పెట్టాలి. దాంతో పాండ్యన్ ఓటమి తర్వాత రాజకీయాలకు దూరం అయిపోయాడు. సో ఇవన్నీ జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అయినా పుంజుకునే ప్రమాదం ఉంది తమకు, కానీ బిజు జనతాదళ్ పుంజుకోవడం కష్టం. అందుకే బీజేపీకి కాంగ్రెస్ లేవకూడదు కనుక నవీన్ పట్నాయక్ నాయకత్వం బిజు జనతాదళ్ డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. అందుకే నవీన్ పట్నాయక్ ప్రభుత్వం పైన నవీన్ పట్నాయక్ పైన ఆయనతో పనిచేసిన వారిపైన ఏ రకమైన కేసులు బీజేపీ పెట్టడం లేదు. మరి బిజు జనతాదళ్ ఏంటి, వాళ్ళకు కూడా ఏంటంటే కాంగ్రెస్ పుంజుకుంటే తన అపోజిషన్ స్పేస్ వెళ్ళిపోతుంది. సో అందువల్ల కాంగ్రెస్ పుంజుకోకూడదు. సేమ్ ఇప్పుడు బీఆర్ఎస్ లక్ష్యం ఇక్కడ ఇండియా కూడా అభ్యర్థికి ఓటేస్తే కాంగ్రెస్ బెనిఫిట్ అవుతుంది, బీజేపీకి ఓటేస్తే అపోజిషన్లో బీజేపీ బలపడుతుంది, తనకు లాస్. సో అందువల్ల బిజు జనతాదళ్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ లేవకూడదు అనే కామన్ లక్ష్యం ఉంది కనుక అటు బీజేపీ బీజేడీ పరస్పరం క్విట్ ప్రోకో నడుపుకుంటోంది. నవీన్ పట్నాయక్ ఆయన వర్గం పైన ఎలాంటి కేసులు పెట్టకుండా బీజేపీ కాపాడుతోంది. బీజేపీ అభ్యర్థి విజయానికి దోహదపడే రీతిలో ఉపరాష్ట్రపతి ఎన్నికల నుంచి బహిష్కరించి మేము కాంగ్రెస్తో కూడా లేము అనే సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు నవీన్ పట్నాయక్.